హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 3 సినిమాలు చేస్తే 2 సూపర్ హిట్లు, ఒకటి డిజాస్టర్, కట్ చేస్తే మూవీస్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇలా. చాలా మంది హీరోయిన్స్ ఒక సక్సెస్ కొట్టి ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఒక్క డిజాస్టర్ రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతోనే టైం పాస్ చేస్తుంది. హీరోయిన్ గా చేసింది 3 సినిమాలే. అందులో 2 సూపర్ హిట్స్ గాక ఒకటి డిజాస్టర్. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్రబాములు దూసుకుపోతున్నారు. చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమం 3 సినిమాలను లైనప్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాదు. హీరోయిన్ గా 3 సినిమాలు చేసింది. వాటిలో 2 సూపర్ హిట్స్, ఒకటి డిజాస్టర్. మొదటి 2 సినిమాలు హిట్ అవగానే ఆ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇక ఒక సినిమా డిజాస్టర్ అవగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే ఆమె నిజంగా గ్యాప్ తీసుకుందా, లేక అవకాశాలు రావటం లేదా అని అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మడు ఎవరో మీకు తెలుసా? తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి ఇప్పుడు హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఆ ముద్దుల గుమ్మ ఒకరు. ఆమె కావ్య కళ్యాణ్ రామ్. ఈ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించింది, ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఇక ఇప్పుడు హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా.